సంతోషంగా ఉండాలి అనుకుంటున్నారు, కానీ ఎలా ఉండాలో అర్థం కావడం లేదు. సంతోషంగా ఉండాలని ఉంది, కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు. సంతోషంగా ఉండాలని ఉంది, కానీ ఎలా ఉండాలో అర్థం కావడం లేదు. ఈ సందేహంలోనే ఉన్నారా? ఎగ్జాక్ట్గా 1 year బ్యాక్ నేను కూడా ఇలానే ఉండేదాన్ని. కానీ ఇప్పుడు నాకు తెలుసు నా సంతోషం ఎందులో ఉందో, నేను ఎలా సంతోషంగా ఉండగలను పూర్తిగా నాకు తెలుసు. సంతోషంగా ఉండాలి అంటే ఏం వదిలేయాలో తెలియాలి. సంతోషంగా ఉండాలి అంటే ఏవి పట్టుకోవాలో తెలియాలి. ఇవన్నీ తెలిస్తే కనుక మీకంటే సంతోషంగా ఈ భూమి మీద ఎవ్వరూ ఉండలేరు. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నా, చాలా ప్రశాంతంగా ఉన్నాను. నేను సంతోషంగా ఉండడానికి నా జీవితాన్ని ఎలా ప్లాన్ చేసుకున్నానో నేను చెప్తాను. సంతోషంగా ఉండాలి అంటే మొట్టమొదటిది, మనల్ని మనం ఎవరితో కంపేర్ చేసుకోవద్దు. వేరే వాళ్ళని ఎక్కువ స్థాయిలో పెట్టి మనం తక్కువగా దిగజారిపోవద్దు. వేరే వాళ్ళ లైఫ్తో మన లైఫ్ని కంపేర్ చేసుకోవద్దు. వాళ్ళు అది చేస్తున్నారు, వాళ్ళు ఇది చేస్తున్నారు, నాతో అవ్వడం లేదు. వాళ్ళ లైఫ్ చాలా బాగుంది, నా లైఫ్ బాగాలేదు. వాళ్ళు చాలా బాగున్నారు, నేను బాగాలేను. వాళ్ళకి అన్నీ ఉన్నాయి, నాకు ఏవీ లేవు. ఇలాంటివన్నీ వదిలేయాలి. మన సంతోషానికి మొట్టమొదటిగా నష్టం ఏదైనా చేస్తుంది అంటే మనల్ని మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం వల్ల మనం ఎప్పటికీ సంతోషంగా ఉండలేము. చందమామ ఉంటుంది కదా, దాన్ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. చల్లగా ఉంటుంది. చందమామ రాగానే నేచర్ అంతా ప్రశాంతంగా మారిపోతుంది. రాత్రిని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, చందమామని ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదా. కొంతమందికి సూర్యుడు అంటే ఇష్టం. చాలా వెలుగునిస్తాడు, చాలా షైనింగ్గా ఉంటాడు, ఎప్పుడు వెలుగుతూ ఉంటాడు, చాలా ప్రకాశవంతంగా ఉంటాడు అని సూర్యుని కూడా చాలామంది ఇష్టపడతారు. చంద్రుని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, సూర్యుని కూడా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కదా. సో ఎవరికి ఉండాల్సింది వాళ్ళకు ఉంటుంది. సో మీరు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఎవరితో కంపేర్ చేసుకోవద్దు. వాళ్ళ లైఫ్ వాళ్ళది, మీ లైఫ్ మీది. మీకు ఉన్న వాటితో మీరు తృప్తిగా ఉండండి. మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోవడం మానేయండి. అలా కంపేర్ చేసుకుంటే ఎప్పుడు ప్రశాంతంగా ఉండలేరు, సంతోషంగా కూడా ఉండలేరు. నెగిటివిటీ, మన గురించి వాళ్ళేమనుకుంటున్నారో మనకు తెలియకపోయినా మనకి మనమే ఊహించుకొని వాళ్ళు మన గురించి ఏదో అనుకుంటున్నారు, వాళ్ళు నా గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు అని వాళ్ళు మాట్లాడేది కూడా మనమే ఊహించుకొని మన సంతోషాన్ని దూరం చేసుకుంటాం. ప్రతిదీ నెగిటివ్గా చూస్తాం. ఇది నా వల్ల అవుతుందో లేదో, ఇది నాకు బాగుందో బాగాలేదో, నేను బాగున్నానో బాగాలేనో, అసలు నన్ను జనాలు ఏమనుకుంటున్నారో, వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో, ప్రతిదీ నెగిటివ్గా ఆలోచిస్తూనే ఉంటాం. వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారు, వీళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారు, ఇవన్నీ మానే. నెగిటివిటీ ఎప్పటికీ మనల్ని హ్యాపీగా ఉంచలేదు. నీ లైఫ్లో ఎవరైనా నెగిటివ్ పీపుల్ ఉన్నా సరే, నువ్వు ఏదైనా పని చేస్తున్నప్పుడు నిన్ను డిస్కరేజ్ చేస్తున్నా కానీ, నిన్ను కామెంట్ చేస్తున్నా కానీ, నిన్ను క్రిటిసైజ్ చేస్తున్నా కానీ, పదే పదే నీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు అనిపిస్తున్నా కానీ వాళ్ళని దూరం పెట్టి, ఎప్పుడైతే నెగిటివిటీ నీ లైఫ్లో నుండి పోతుందో అప్పుడే పాజిటివిటీ నీ లైఫ్లోకి వస్తుంది. అప్పుడే హ్యాపీనెస్ కూడా నీ లైఫ్లోకి వస్తుంది. సో నువ్వు నెగిటివ్గా ఆలోచించొద్దు. నీ లైఫ్లో నెగిటివ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసేయాలి. అప్పుడే హ్యాపీగా ఉండగలవు. నువ్వు చాలా హ్యాపీగా ఉంటున్నప్పుడు ఏదో ఒక మాట చెప్పి నిన్ను బాధ పెట్టేవాళ్ళు, వీళ్ళందరూ నెగిటివ్ పీపుల్. ముందు ఈ నెగిటివిటీని నీ దగ్గర నుండి తీసేయి. అలా తీస్తే నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. నువ్వు నెగిటివ్గా ఆలోచించొద్దు. ఎవరైనా నెగిటివ్ పీపుల్ నీ దగ్గర ఉన్నా కానీ వాళ్ళని దూరం పెట్టేయి. అప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉంటావు. ఫ్యామిలీ, మన కుటుంబం ఎప్పుడు మన తోడు ఉంటుంది. కుటుంబం అంటే ఎప్పుడు మనకు తోడు ఉండేది మన కుటుంబం. ఎవరితో అయితే మనం హ్యాపీగా ఉంటున్నామో అది మన కుటుంబం. ఫ్యామిలీని మాత్రం దూరం చేసుకోవద్దు. ఫ్యామిలీ అంటే అందులో కూడా ఒక బ్యాచ్ ఉంటుంది. నీ మంచిని కోరుకునే వాళ్ళని ఎప్పటికీ దూరం చేసుకోవద్దు. వాళ్ళు నిన్ను బాగా చూసుకుంటే అంతకంటే నువ్వు వాళ్ళని బాగా చూసుకోవాలి. వాళ్ళు నిన్ను అవసరం లేదు అనుకుంటున్నారు అంటే నువ్వు కూడా వాళ్ళకి దూరంగా ఉండు. కుటుంబం నీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. నీ కష్టాల్లో దుఃఖాల్లో ఎప్పుడు నీకు తోడుగా ఉంటుంది. నువ్వు నీ కుటుంబానికి సపోర్ట్గా ఉండాలి. అలానే నీ కుటుంబం కూడా నీకు సపోర్ట్గా ఉంటుంది. ఫ్యామిలీని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయొద్దు. నువ్వు బాగుంటే నీ ఫ్యామిలీని బాగా చూసుకుంటావు. మిమ్మల్ని ఎప్పుడు కాపాడుకునే మీ కుటుంబాన్ని ఎప్పటికీ దూరం చేసుకోవద్దు. మిమ్మల్ని వద్దు అనుకునే వాళ్ళని దూరం పెట్టేయండి. బిజీగా ఉండాలి.
అవును. ఖాళీగా ఉంటే వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఎక్కడెక్కడివో బాధలన్నీ కూడా ఖాళీగా ఉంటేనే గుర్తొస్తాయి. మనల్ని బాధ పెడుతూ ఉంటాయి. సో, వీలైనంత వరకి బిజీగా ఉండాలి. నీకే పని నచ్చితే అది చెయి. మొత్తానికి నువ్వు బిజీగా ఉండాలి. ఇంట్లో పని చేసుకుంటావా? ఆఫీస్ పని చేసుకుంటావా? నీకు నచ్చిన పని ఏదైనా చేస్తావా? నీ పిల్లలతో ఉంటావా? ఏదైనా కానివ్వండి. కానీ మొత్తం మీద ఖాళీగా ఉండొద్దు. ఎప్పుడు బిజీగా ఉండాలి. అలా అయితేనే ఏదో ఒకటి ఆలోచించడానికి ఎప్పుడు ఖాళీగా ఉండొద్దు. బిజీగా ఉంటే మనకి కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. మనం ఏదో ట్రై చేస్తున్నామన్న కాన్ఫిడెన్స్ కూడా మనలో ఉంటుంది. సో, వీలైనంత వరకు మనల్ని మనం బిజీగా పెట్టుకోవాలి. వేరే వాళ్ళ గురించి ఆలోచించే టైం మన మైండ్కి ఇవ్వద్దు. ఇంకొక విషయం చెప్పనా, ఎవరిపైన డిపెండ్ అవ్వద్దు. నీకు నువ్వుగానే పైకి ఎదగాలి. ఏ పని అయినా సరే నువ్వే చేసుకోవాలి. నీతో అయ్యేంత వరకు నువ్వే చేసుకోవాలి. అంతేకాని వాళ్ళు చేస్తారేమో, వీళ్ళు చేస్తారేమో, ఇలాంటివి పెట్టుకోవద్దు. నువ్వు ఎవరిపైనో డిపెండ్ అయ్యి మళ్ళీ నీకు ఆ పని వాళ్ళు చేయకపోతే బాధపడుతూ ఉంటావు. వాళ్ళు మనకి ఏదో చేస్తారు, వాళ్ళు మనకి ఏదో ఇస్తారు, మనల్ని వాళ్ళు హ్యాపీగా ఉంచుతారు. వాళ్ళు ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం, వీళ్ళతో ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం. ఎప్పుడు కూడా ఎవరిపైన ఆధారపడొద్దు. నీ కాళ్ళ మీద నువ్వే నిలబడాలి. నీ పని నువ్వే చేసుకోవాలి. నీ షాపింగ్ నువ్వే చేసుకోవాలి. నీతో పాటు ఎవరు లేకపోయినా సరే నీ షాపింగ్ నువ్వే చేసుకోగలగాలి. నీ కోసం ఫుడ్ని నువ్వే ప్రిపేర్ చేసుకోగలగాలి. నీ పనులన్నీ నువ్వే చేసుకోగలగాలి. అలా నీ లైఫ్ని నువ్వు చూసుకోవాలి. నువ్వు ఎవరిపైనో డిపెండ్ అవుతావు. ఒకసారి 2 సార్లు మాట వరసకి నీకేదో చేస్తారు, మళ్ళీ వాళ్ళు చెయ్యను అని చెప్తారు. అప్పుడు నీకు బాధగా ఉంటుంది. ఆ పని కూడా నీకు రాదు. నువ్వు బలహీనంగా తయారవుతావు. నీకు ఏం నచ్చుతుందో నీకే తెలియాలి. నువ్వు ఏ షాపింగ్ అయితే నువ్వు ఒక్కదానివే వెళ్ళి షాపింగ్ చేసుకోగలగాలి. నీకు నచ్చిన ఫుడ్ని నువ్వే ఎంజాయ్ చేస్తూ బయటకు వెళ్ళి కూడా తినగలగాలి. అంత కాన్ఫిడెన్స్ నీలో ఉండాలి. ఎవరిపైన డిపెండ్ అవ్వద్దు. వీళ్ళు వచ్చి ఏదో చేస్తారు, వాళ్ళు వచ్చి ఏదో చేయాలి, వాళ్ళు నాకేదో పెట్టాలి, ఇలాంటివన్నీ పెట్టుకోవద్దు. అలా అయితే నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, హ్యాపీగా ఉంటావు. అండ్ మనం ఎవరిపైన డిపెండ్ అయినా మనకి వాళ్ళు ఇస్తూనే ఉంటే మనం బాగుంటాం. ఒక్కసారి వాళ్ళు ఇవ్వడం ఆపేస్తే మనకి బాధ వస్తుంది. వాళ్ళు మనతో షాపింగ్కి వస్తూనే ఉంటే మనం హ్యాపీగా ఉంటాం. ఒకసారి వాళ్ళు మనతో షాపింగ్కి రాము అంటే మనం బాధపడతాం. ఇలాంటివి ఏవి పెట్టుకోవద్దు. వాళ్ళు నో చెప్పే ఛాన్స్ మనం వాళ్ళకి ఇవ్వద్దు. ముందు మనది మనమే చేసుకోగలగాలి. ఎవరిపైన డిపెండ్ అవ్వద్దు. అలా అయితే కూడా హ్యాపీగా ఉంటాం మనం. యాక్చువల్లీ కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే వాళ్ళు మనల్ని దూరం పెడుతున్నారని తెలిసినా సరే వాళ్ళ వెంట పడుతూ ఉంటాం. అది మానుకోండి. ఎవరైతే మిమ్మల్ని దూరం పెడుతున్నారో మీరు కూడా హుందాగా వాళ్ళ పక్క నుండి దూరం జరగండి. వాళ్ళ వెంట ఊరికే పడుతూ ఉంటే నీ లైఫ్ని నువ్వు కోల్పోతావు. ఎప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళ వెనుకాల నువ్వు పడుతూ ఉంటే మరి నీ హ్యాపీనెస్ నువ్వెప్పుడు హ్యాపీగా బ్రతుకుతావు? వాళ్ళు నిన్ను దూరం పెడితే నువ్వు వాళ్ళని దూరం పెట్టు. అంతేకాని ఊరికే వాళ్ళ వెంబడి పడి చులకన అవ్వద్దు. ఒక విషయం ఏంటంటే ఇది చాలా మందిలో ఉంటుంది. ఎప్పుడో జరిగిన దాని గురించి ఆలోచిస్తూనే ఉంటాం. ఒక్కసారి ఫెయిల్ అయిపోతే మళ్ళీ మనం ఫెయిల్ అవుతామని ఆ ప్రయత్నం చేయడం కూడా ఆపేస్తాం. ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్ గురించి తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాం. ప్రతి ఒక్కరి లైఫ్లో కష్టాలు ఉంటాయి. అవి తవ్వి తీస్తూ మనసుని బాధ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాటిని వదిలేయాలి. అలా పట్టుకొని ఉన్నప్పుడు నువ్వు ఎప్పటికీ హ్యాపీగా ఉండలేవు. వదిలేస్తేనే హ్యాపీగా ఉంటావు. మనకి చాలా జరుగుతాయి, చాలా అవమానాలు జరుగుతాయి, చాలా కష్టాలు వస్తాయి, అన్నీ వస్తాయి. వాటినే పట్టుకొని బాధపడి ఎన్ని రోజులు బాధపడతావు? చచ్చే వరకు వాటినే తలుచుకుంటావా? నీ లైఫ్లో ఎంత పెద్ద తప్పు జరిగినా సరే, నువ్వు ఫెయిల్ అయిపోయినా సరే, నీ లైఫ్ అంతా పోయి నష్టపోయినా సరే, నీ లైఫ్లో ఇంతకుముందు ఏం జరిగినా సరే వాటిని మర్చిపో. అవి నీ మనసుని బాధ పెడుతున్నాయంటే నువ్వు మర్చిపోతేనే హ్యాపీగా ఉంటావు. అవే పట్టుకొని వేలాడుతూ ఉంటే ఎప్పటికీ హ్యాపీగా ఉండలేవు. నువ్వు చచ్చే వరకు కూడా హ్యాపీగా ఉండవు. నిన్ను బాధ పెట్టే నీ గతం ఏదైతే ఉందో అది నువ్వు మర్చిపోవాలి. అంతేకాకుండా ఆ గతాన్ని పదే నీకు కావాలని గుర్తు చేస్తున్న వాళ్ళని కూడా నువ్వు దూరం పెట్టాలి. అలా అయితేనే నువ్వు హ్యాపీగా ఉంటావు. లీవ్ ఇట్. నీ సిచ్యువేషన్ని
యాక్సెప్ట్ చేయి. నువ్వు నల్లగా ఉన్నావనుకో, నువ్వు అది యాక్సెప్ట్ చేయి. నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే నిన్ను ఎవరైనా నువ్వు నల్లగా ఉన్నారు అనగానే నీకు బాధ వస్తుంది. నీకు చదువు రాలేదు అనుకో, నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయి. నాకు చదువు రాలేదు, ఇంకా చదువు కాకుండా నేను చాలా చేయగలను అని ఆ నమ్మకాన్ని నువ్వు పెట్టుకో. ఎందుకంటే నీకు పెద్దగా చదువు రాదని వేరే వాళ్ళు అంటే నువ్వు బాధగా ఉంటావు. నీ దగ్గర చాలా డబ్బు లేదనుకో, దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయి. నా దగ్గర పెద్ద డబ్బు లేదు, నేను సంపాదించుకోవాలి అని నీ మైండ్ని ఫిక్స్ చేయి. నీ దగ్గర డబ్బు లేదు అనే సిచ్యువేషన్ని నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే నిన్ను ఎవరు లేనివాడివన్నా నువ్వు బాధపడతావు. సో నీ దగ్గర ఏదైతే లేదో దాన్ని యాక్సెప్ట్ చేయి. అవును, నా దగ్గర ఇది లేదు, ఈ కలర్ తక్కువగా ఉంది, నేను సన్నగా ఉన్నాను, నాకు జుట్టు పెద్దగా లేదు. సో ఇలాంటివి ఏవి ఉన్నా సరే నువ్వు యాక్సెప్ట్ చెయ్యాలి. నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే కనుక వేరే వాళ్ళు ఆ మాట నీతో అన్నప్పుడు నువ్వు బాధపడతావు. సో నువ్వు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు నీతో అన్నా కానీ ఎస్ నాకు లేదు ఈజీగా చెప్పేస్తావు, హ్యాపీగా ఉంటావు. సో నీ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, నీకు ఏదైతే లేదో నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయి. వీలైతే దాన్ని ప్లస్గా మార్చుకోవడానికి ట్రై చేయి. లవ్ యువర్ సెల్ఫ్. లవ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ప్రేమించాలి. నువ్వు ఎలా ఉన్నా సరే, నువ్వేం చేసినా సరే నిన్ను నువ్వు ప్రేమించాలి. ముందు నిన్ను నువ్వు ప్రేమించుకున్న తర్వాతే ఇంకేదైనా. నీకోసం నువ్వు ఆలోచించాలి. నీకోసం కొంత టైంని నువ్వు కేటాయించాలి. స్కిన్ కేర్ చేసుకోవాలి, నువ్వు నిద్రపోవాలి, హెయిర్ కేర్ చేసుకోవాలి. నీకు ఏదైతే నచ్చుతుందో, నీ బాడీకి ఏదైతే అవసరమో, నీ హెల్త్కి ఏదైతే అవసరమో, నీకు ఎలాంటి కేరింగ్ అవసరమో అవన్నీ కూడా నువ్వు చూసుకోవాలి. నిన్ను నువ్వు ప్రేమించాలి. నువ్వే పని చేసినా సరే దానికి నువ్వు గౌరవం ఇచ్చుకోవాలి. నువ్వు చేసే పనికి నీ దగ్గర నీకే విలువ లేకపోతే, నిన్ను నువ్వు గౌరవించుకోలేకపోతే, నిన్ను నువ్వు ప్రేమించుకోలేకపోతే ఈ భూమి మీద ఎవ్వరూ నిన్ను ప్రేమించలేరు. సో లవ్ యువర్ సెల్ఫ్. నువ్వెలా ఉన్నా సరే, నువ్వేం చేస్తున్నా సరే, నీ సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే నిన్ను నువ్వు ప్రేమించాలి. అంతే, అది ఫిక్స్ అవ్వాలి. నిన్ను నువ్వు ప్రేమించుకున్న తర్వాతే ఇంకేదైనా. జెలస్. ఎస్, మనం మనుషులం. నాకు ఎవరి మీద జెలస్ లేదు, నాకు ఎవరి మీద అసూయ అనేదే లేదు అని ఎవరు చెప్పినా నేనైతే నమ్మను. ఎందుకంటే మనం హ్యూమన్ బీయింగ్స్, మనం మనుషులం. మన దగ్గర అన్ని ఫీలింగ్స్ ఉంటాయి. కోపం, ప్రేమ, పగ ఇవన్నీ ఎలా ఉంటాయో జెలస్ కూడా ఉంటుంది. సో అందరి మనుషులకి జెలస్ ఉంటుంది. అది ఉండదు అని ఎవరైనా చెప్పినా నేనైతే నమ్మను. వాళ్ళు బాగా డబ్బులు సంపాదించుకున్నారు అని వాళ్ళ మీద ఏడవడం, వాళ్ళు ఏదో పని చేస్తుంటే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అవుతున్నారు, వాళ్ళు చాలా డబ్బులు సంపాదించారు, వాళ్ళు బాగా రెడీ అవుతున్నారు, వాళ్ళు బాగా కొంటున్నారు, వాళ్ళు బయటికి వెళ్తున్నారు, ఇవన్నీ జెలస్ పెట్టుకోవద్దు ఎవరిపైన. యాక్చువల్లీ వాళ్ళపైన జెలస్ పెట్టుకోవడం మానేసి మనం ఒక పని చేయొచ్చు. అదేంటంటే వాళ్ళు ఏం చేసి డబ్బులు సంపాదిస్తున్నారు, వాళ్ళు ఎందుకు డబ్బులు సంపాదించగలుగుతున్నారు, మనం ఎందుకు సంపాదించలేకపోతున్నాం, మనం ఏమైనా టైం వేస్ట్ చేస్తున్నామా, వాళ్ళకి మనకంటే తెలివితేటలు ఎక్కువ ఏమైనా ఉన్నాయా, వాళ్ళకంటే మనకి తక్కువ ఏమైనా ఉన్నాయా, వాళ్ళు సంపాదించగలుగుతున్నారు ఎందుకు, మనం ఎందుకు సంపాదించలేకపోతున్నాం అనే ఆలోచనని మొదలుపెట్టండి. వాళ్ళ మీద ఏడవడం మానేసి మనతో ఏమవుతుంది, మనకి ఏది ఇష్టం, మనం ఏం చెయ్యగలుగుతాం అది చూసుకొని ఆ పని స్టార్ట్ చేస్తే మనం వాళ్ళపైన ఉన్న జెలస్ నుండి బయటపడవచ్చు. మనం కూడా హ్యాపీగా ఉండొచ్చు. మన పని మనం చూసుకుంటే వాళ్ళలానే మనం కూడా సక్సెస్ అవుతాం. సో ఎవరిపైన జెలస్ పడాల్సిన అవసరం లేదు. అండ్ జెలస్ అనేది వినడానికి చిన్న విషయమే కానీ హ్యాపీనెస్ని కిల్ చేస్తుంది. ఎస్, ఎవరి మీద జెలస్ పడ్డా కానీ, ఒకరి చీరని చూసి జెలస్ వచ్చినా, ఒకరి అందాన్ని చూసి జెలస్ వచ్చినా, ఒకరి డబ్బుని చూసి జెలస్ వచ్చినా, వాళ్ళు చేసే పనిని చూసి జెలస్ వచ్చినా, ఇలాంటి జెలస్ ఎవరికి వచ్చినా సరే మన మెంటల్ హెల్త్ అనేది పాడవుతుంది. సో ఎవరి మీద జెలస్ పెట్టుకోవద్దు. మనలో ఏ టాలెంట్ ఉంది, మన తెలివితేటలతో మన లైఫ్ని మనం ఎలా హ్యాపీగా మలుచుకోగలం అది ఆలోచిస్తే కనుక మనం సక్సెస్ అవుతాం అండ్ హ్యాపీగా కూడా ఉంటాం. సో ఎవరి మీద జెలస్ పడొద్దు, అది మిమ్మల్ని హార్మ్ చేస్తుంది. కొంతమంది వాళ్ళ హ్యాపీనెస్ని వస్తువుల మీద, వేరే మనుషుల మీద పెట్టుకుంటారు. మా ఇంట్లో ఫ్రిడ్జ్ వచ్చిన తర్వాతే నేను హ్యాపీగా ఉంటాను, మా ఇంటి పక్కన అమ్మాయికి, నా ఫ్రెండ్కి చాలా బంగారం ఉంది, వాళ్ళలా బంగారం కొనుక్కున్న తర్వాతే నేను హ్యాపీగా ఉంటాను, నా పిల్లల్ని పెద్ద పెద్ద స్కూల్స్లో చదివిస్తేనే నేను హ్యాపీగా ఉంటాను, చాలా పెద్ద బిల్డింగ్ కొంటేనే నేను హ్యాపీగా ఉంటాను,
చాలా మంచి చీరలు కట్టుకుంటేనే నేను హ్యాపీగా ఉంటాను, చాలా డబ్బులు సంపాదిస్తేనే నేను హ్యాపీగా ఉంటాను. ముందు ఇది మానుకోండి. చిరాగ్గా ఉంటుంది నాకు. ఎందుకంటే మన హ్యాపీనెస్ ఎలా ఉండాలి అంటే మనం ఎక్కడున్నా హ్యాపీగా ఉండగలగాలి. ఒక ఫ్రిడ్జ్ లేకపోతే కుండ నీళ్ళు తాగి కూడా మనం హ్యాపీగా ఉండగలగాలి. అంతేకాని ఫ్రిడ్జ్లో మన హ్యాపీనెస్ పెట్టుకొని, టీవీలో మన హ్యాపీనెస్ పెట్టుకొని ఇలాంటివన్నీ మానుకోండి. యాక్చువల్లీ ఇలా ఉంటే ఎప్పటికీ హ్యాపీగా ఉండలేం. ఎప్పుడు చూసినా మన హ్యాపీనెస్ మొత్తం ఆ వస్తువులపైనే తిరుగుతుంది. మీకు ఉన్నంతలోనే మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. అంతేకాని ఉంటాను, వాళ్ళు నాతో మాట్లాడితే హ్యాపీగా ఉంటాను, వాళ్ళు నాతో మాట్లాడకపోతే నేను హ్యాపీగా ఉండలేను, వాళ్ళు నన్ను పొగిడితే నేను హ్యాపీగా ఉంటాను అంటే ప్రతిసారి వాళ్ళు నిన్ను పొగుడతారా? వాళ్ళు నిన్ను పొగడరు. అప్పుడు నువ్వు హ్యాపీగా ఉండవా? నీ హ్యాపీనెస్ని వస్తువులపైన వేరే మనుషులకి అప్పగించొద్దు. నీ హ్యాపీనెస్ నీ దగ్గరే ఉండాలి. నీ ఇంట్లో ఏం ఉన్నా లేకపోయినా నువ్వు అడ్జస్ట్ అవ్వాలి. అందులోనే నీ హ్యాపీనెస్ని వెతుక్కోవాలి. నా ఫ్రెండ్ హస్బెండ్కి 1,00,000 రూపాయల జీతం వస్తుంది, నా హస్బెండ్కి 20,000 మాత్రమే వస్తుంది. నేను 1,00,000 వచ్చినప్పుడే హ్యాపీగా ఉంటాను అంటే నీ ఫ్రెండ్ హస్బెండ్ బాగా చదువుకున్నాడేమో, ఇప్పుడు నీ హస్బెండ్ చదువుకోలేదేమో, 20,000 వస్తున్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? సో వచ్చిన దాంట్లోనే ఉన్న దాంతోనే హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ఉండగలగాలి. హేట్ చేయడం, మీరు ఒక్కసారి చూడండి, మనం ఎవరిని హేట్ చేసినా సరే మనలో దయ్యం కనిపిస్తుంది. సో మనలో దయ్యాలు కనిపించాయి అంటే మన హెల్త్ పాడవుతుంది, మన లైఫ్ పోతుంది, మనకి ఉండే హ్యాపీనెస్ పోతుంది, మనకి చెడ్డ పేరు వస్తుంది, మనకున్న మంచి పేరు పోతుంది. సో వేరే వాళ్ళని అసహించుకోవడం, వాళ్ళు మీకు ఏం చేసినా సరే మీరు వాళ్ళని అసహించుకోవద్దు. మీ విషయంలో మీకు వాళ్ళతో ప్రాబ్లం ఉందో ఆ విషయంలోనే మీకు వాళ్ళతో ప్రాబ్లం ఉంది. అంతేకాని వాళ్ళని ఎప్పటికీ అసహించుకోవడం, వాళ్ళ లైఫే బాగుండొద్దు, వాళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళు తినడానికి ఫుడ్ కూడా దొరకొద్దు, వాళ్ళు ఫ్యామిలీ మొత్తం నాశనం అయిపోవాలి, వాళ్ళకి లైఫ్ లేకుండా అయిపోవాలి, వాళ్ళనే వాళ్ళు భూమి మీదే ఉండకూడదు. ఇలాంటి అసహ్యం ఎవరిపైన పెట్టుకోకండి. అప్పుడు మీరు క్రూయల్గా తయారవుతారు. క్రూయల్గా ఎవరు ఉంటారో మీకు తెలుసుగా. సో దేవతల్లా ఉండాలి అంటే ప్రేమించాలి, దయ్యాల్లా ఉండాలి అంటే పక్క వాళ్ళని అసహ్యించుకోవాలి. సో మనం దేవతల్లా ఉంటే హ్యాపీగా ఉంటాం, దయ్యాల్లా ఉంటే ఎలా ఉంటామో ఇంకా మీకు తెలుసు. సో మన లోపల ఎంత ఉన్నా సరే వాళ్ళు మనకి నచ్చకపోతే వాళ్ళకి దూరంగా ఉండాలి. అంతేకాని వాళ్ళ జీవితాలే నాశనం అయిపోవాలి అనే పగలు ఎవరి మీద పెట్టుకోవద్దు, అంత అసహ్యం కూడా ఎవరి మీద పెట్టుకోవద్దు. అది మన లైఫ్ని కిల్ చేస్తుంది, మన హ్యాపీనెస్ని కూడా మన నుండి దూరం చేస్తుంది. సో ఎవరిని హేట్ చేయొద్దు. కోపం, మనకి బాగా కోపం వచ్చినప్పుడు మనం చాలా మాటలు అంటాం, దీనివల్ల మనం చాలా కోల్పోతాం. మనం కోపంలో ఉన్నప్పుడు ఆ విషయం మనకి అర్థం కాదు, బాగా అరుస్తూ ఉంటాం. నన్నే తీసుకోండి, నేను చాలా హైపర్ పర్సన్, చాలా హైపర్గా ఉంటాను, చాలా అరుస్తాను. సో నాతో ఎవరు గొడవ పడ్డా సరే కోపం వచ్చేలా చేస్తారు, నేను మాటలు అనేలా చేస్తారు, నా కోపం పెరిగేలా చేస్తారు. వాళ్ళు చాలా కూల్గా ఉంటారు. సో కోపం ఎవరికైతే వస్తుందో, ఎవరైతే అరుస్తారో వాళ్ళనే చెడ్డ వాళ్ళగా నిలబెడతారు. సో మీరు కోపంలా మాట్లాడొద్దు. ఎవరు మిమ్మల్ని రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోవద్దు, మీరు అరవద్దు. చాలా తెలివితేటల్ని ప్రదర్శించాలి. అప్పుడు మీ కోపం మీ హ్యాపీనెస్ని దూరం చేస్తుంది. సో మనం కోపంలో ఉన్నప్పుడు మన వీక్నెస్ బయటికి వస్తుంది. సో వేరే వాళ్ళు మన వీక్నెస్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళు మంచి వాళ్ళలా చెలామణి అవుతూ మనల్ని చెడ్డ వాళ్ళగా మార్చే ఛాన్స్ ఉంటుంది. సో కోపంలో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవద్దు, కోపంలో ఎవరిని ఏ మాటలు అనొద్దు. ఆ డెసిషన్స్ కూడా మన హ్యాపీనెస్ని కిల్ చేస్తాయి, వాళ్ళని హ్యాపీగా ఉంచుతాయి, మనల్ని బాధ పెడతాయి. సో నేచర్, ఎప్పుడు కూడా నేచర్కి దగ్గరగా ఉండాలి. నేచర్ చాలా చాలా అందంగా ఉంటుంది, మన హెల్త్ని కాపాడుతుంది, మన మైండ్ని కూడా పీస్ఫుల్గా ఉంచుతుంది. పాజిటివ్ ఎనర్జీకి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే అది నేచర్ అని చెప్తాను నేను. నేచర్ కోసం మీరు ఏదో పెద్ద టూర్స్ని ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు. మీ చుట్టూ ఉండే సరౌండింగ్స్లో ఎక్కడ గార్డెన్స్ ఉన్నా కానీ, ఎక్కడ గ్రీనరీ ఉన్నా కానీ అక్కడ మీరు టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. నేచర్ అనేది భూమి మీద ఉన్న అతిపెద్ద బ్యూటీ ఏది అంటే అది నేచర్ అని చెప్తాను నేను.
నేచర్కి దగ్గరగా ఉంటే మనం హెల్తీగా ఉంటాం, మన మైండ్ బాగా పనిచేస్తుంది అండ్ మనం చాలా పీస్ఫుల్గా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. సో వీలైనంత వరకు పొల్యూషన్ని దూరంగా పెట్టి నేచర్కి దగ్గరగా ఉండడానికి ట్రై చేయాలి. అప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. నాన్న ఇల్లుని నీట్గా పెట్టుకుంటే కూడా మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలా నాకు 2 పిల్లలు. మా పిల్లలు ఎలా చేస్తారంటే మా ఇంటి అవతారాన్ని అసలు నేను ఇల్లు నీట్గా పెట్టుకొని బాగా సర్దుకొని చాలా నీట్గా పెట్టుకున్నప్పుడు మా ఇంటికి ఎవ్వరు రారు. మా పిల్లలు ఆగం పట్టించి మా పిల్లలు మొత్తం ఇంటిని ఆగం పట్టించి పాడు చేసిన తర్వాతే మా ఇంటికి ఎవరైనా వచ్చి మా ఇల్లుని చూస్తారు. సో నా బ్యాడ్ లక్ ఇదేనేమో అనిపిస్తుంది నాకు. పిల్లలు ఉన్నప్పుడు చాలా స్ట్రెస్ ఉంటుంది, ఇల్లుని పాడు చేస్తూ ఉంటారు. సో అవన్నీ నాకైతే నేను ఎంత నీట్గా పెట్టుకుందాం అనుకున్నా మా పిల్లల వల్ల నాకు కాదు. సో వీలైనంత వరకు మన ఇంటిని నీట్గా పెట్టుకుంటే కనుక మనకి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, మన లైఫ్ పాజిటివ్గా ఉంటుంది అండ్ హ్యాపీగా ఉంటుంది. తర్వాత మన హెల్త్ని మనం కాపాడుకోవాలి, మంచి ఫుడ్ తినాలి, బాగా వాటర్ తాగాలి, స్కిన్ కేర్ చేసుకోవాలి, హెయిర్ని బాగా చూసుకోవాలి, మన హెల్త్ బాగా పడుకోవాలి. మనకి ఎంత నిద్ర అవసరమో అంతవరకు పడుకోవాలి. మనకి హెల్త్ బాగాలేకపోతే ఆటోమేటిక్గా ఏం చేసినా సరే మనం హ్యాపీగా ఉంటాం. హెల్త్ బాగుంటే మనకి మంచి ఆలోచనలు వస్తాయి, మనం హ్యాపీగా ఉంటాం. సో మన హెల్త్ని మనం బాగా చూసుకోవాలి. ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో అవన్నీ మీరు చేసినా కానీ మీ హెల్త్ని మీరు నెగ్లెక్ట్ చేశారంటే ఇంకా వేస్ట్, ఇంకా మీరు ఎప్పటికీ హ్యాపీగా ఉండలేరు. వీలైనంత వరకు మనం హెల్తీగా తినాలి. బీ హెల్తీ, బీ హ్యాపీ.